ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ నల్గొండ జిల్లాలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. వనపర్తిలోని రాజానగరం గుడిలో అద్భుతంగా మౌనధ్యాన కార్యక్రమం. మంచిర్యాల జిల్లాలో సింగరేణి ఉద్యోగులకు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. గుంటూరు జిల్లా గోరంట్లలో 41 రోజుల ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ నల్గొండ జిల్లాలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. మిర్యాలగూడ, నాగార్జున సాగర్ లో ప్రచారం నిర్వహించిన పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రకు ఘన స్వాగతం పలికారు మాస్టర్లు, ధ్యానులు. అనంతరం ధ్యాన కేంద్రాల్లో జ్యోతిని దర్శించుకొని తన్మయత్వానికి లోనయ్యారు. జ్యోతి రూపంలో స్వయంగా బ్రహ్మర్షి పత్రిజీని తమ దగ్గరకు వచ్చినట్లు అనుభూతి చెందామని ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జేజే నారాయణ పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలను వినిపించారు. కట్టాలో డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు అద్భుతంగా జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ప్రతి ఒక్కరు తరలి రావాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. దీన్ని మీ అందరినీ ఆత్మీయంగా మనమందరం ఈ యొక్క ధ్యాన మహాయాగం అన్నది మన అందరిది. మనమందరం భాగస్వామ్యంతో మనము దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని చెప్పి ఆత్మీయంగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ కమ్మని మిమ్మల్ని ఆహ్వానించడానికి కోసమే ఈ పత్రిజీ చైతన్య జ్యోతి ద్వారా నా ఆత్మబంధువులని మీ అందరికీ నేను రావడం జరిగింది. పత్రిజీ ధ్యాన మహాయాగంలో మనమందరం భాగస్వామ్యులు అవ్వాలని ఒక గట్టిగా క్లాప్స్ తోటి అభినందనలు తెలియజేద్దాం. పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పత్రిజీ ధ్యాన మహాయాగం 3 కి, పత్రిజీ ధ్యాన మహాయాగం 3 కి, పత్రిజీ శక్తి స్థల్ కి, పత్రిజీ కైలాసపురి కి. వనపర్తి పట్టణంలోని రాజానగరం గుడిలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఒకసారి సామూహిక ధ్యానం ఇలా కూర్చోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ నీకు అందరిది ఒకటేసారి ఎనర్జీ మంచిగా బాడీలో ఫామ్ అవుతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించి జ్ఞాన బోధ చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ శరీరం అనేటువంటి ఈ తాళంకు ఈ మనస్సు అనేటువంటి తాళంతో ఉంది. ఇది కప్ప, ఇది బీగం. ఈ బీగాన్ని మనసు ప్రపంచం వైపు మళ్ళించినావా, రూపనామాల వైపు, అది దేనితోనో దాంతో అంటుకుంటా ఉంటుంది. ఏదో ఫలాంతో అనుభవాన్ని పొందుతూ అది ఓటుకోటి అదే చేసిండేది చేయడం అనేటువంటి విధాన్ని అలవాటుతో తిప్పుతూ ఉంటుంది. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలోని సానకుప్పం గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అఖండ మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ రవిరాజ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మాస్టర్లు చెంచులక్ష్మి, సుజాత, నిర్మల, జయంతి, రాజేంద్ర నాయుడు నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొన్నెపాడు గ్రామంలోని శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధా పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అది ఊరుమ్మడిగా ఊరుమ్మడి అయితే ఏదంటారండి దాన్ని అచ్చోసిన ఆంబోత్. ఎస్, అచ్చోసిన ఆంబోత్ అంటారు. ముద్రేసి వదిలేస్తారు అచ్చోసిన ఆంబోత్. అలా పిఎస్ఎస్ఎం ముద్రేసి వదిలేసిన వాళ్ళం మేము. లేకపోతే ఎక్కడ కాకినాడే ఎక్కడ కొన్నదా ఎక్కడ చెప్పండి. రాత్రి తెల్లవారు డుక్కో బస్సులో వచ్చి తెల్లవారు లేచి ఆవిడింటికి ఆవిడింట్లో అద్దగా పడుకుని అమ్మ కాఫీ తోతావా వెండిలో గ్రేజరైనా ఆవిడకేం పని, ఆవిడ నాకన్నీ చేసి అచ్చోసిన ఆంబోతులం అనమాట పిఎస్ఎస్ఎల్ పత్రిక. అంటే ఆయన అందరికి చెప్పాలని వచ్చి అలా ఆయనతో పాటు వచ్చిన వాళ్ళే మనందరం. ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడిగేదండి సార్. సార్ చెప్పేవాడు మొదట్లో కొడతారు బాబాయ్, సార్ నడకూడదు, కొడతారు నాకు కొట్టేవాడండి అప్పట్లో మమ్మల్ని. దెబ్బలు తిన్నారు. నాకు అసలు సార్తో ఉన్న ప్రయాణం చెప్పమంటే భలే కళ్ళలోకి నీళ్లు తిరుగుతాయి, ఆనందం. కడ్తాల్లో డిసెంబర్ 21 నుంచి జరిగే ధ్యాన మహాయాగం 3లో పాల్గొనాలని నిజామాబాద్ జిల్లాలోని పిరమిడ్ మాస్టర్లు ధ్యానులను ఆహ్వానించారు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి ధ్యాన బంధువులందరూ ధ్యాన మహాయాగం 3లో పాల్గొని సేవలు అందించాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే జిల్లాల్లోని పిరమిడ్ మాస్టర్లను కలిసి అన్నప్రసాదానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కోశాధికారి సుఖలా లక్ష్మణ్, గౌరవ సభ్యులు మల్లారం సాయినాథ్, పిరమిడ్ మాస్టర్లు సింధుల రాజేందర్, జనార్దన్, బోధేపల్లి రాజు, అమరవాజీ శ్రీనివాస్, బాలసాయి తదితరులు పాల్గొన్నారు. నూట 8 విద్యా సంస్థల్లో ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా కైకలూరులోని పలు విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. కైకలూరులోని ఉర్దూ స్కూల్, జెడ్పీ స్కూల్, శ్రీ భారతి ప్రైవేట్ స్కూల్, మాతా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, రాజేశ్వరరావు, భాస్కర్, పుష్ప, ఝాన్సీ, చిన్న లక్ష్మి, వైభవలక్ష్మి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన సాధనతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేసి విద్యార్థులందరూ శాకాహారమే తినాలని సూచించారు. ఆనాపానసతి ధ్యానం అనేసి బుద్ధ భగవంతుడు 2500 సంవత్సరాల క్రితం మనకు అందించారు. ఇప్పుడు ఈ కలియుగంలో మరి బ్రహ్మ సుభాష్ పత్రి గారు అనేసి ప్రతి విద్యార్థి విద్యార్థి అవ్వాలనే సంకల్పంతో ఆయన సంకల్పమే ఆ సంకల్పంగా భావించి మరి మేమందరం కూడా అన్ని ఏలూరు జిల్లాలో అన్ని స్కూల్స్ కూడా వెళ్తున్నాం ఫ్రీ సర్వీస్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడం ద్వారా మీలో ఏకాగ్రత కలిగింది, జ్ఞాపక శక్తి, ఏది చెడు ఏది మంచిది విచక్షణ జ్ఞానం అనేది కలిగింది. ఎవరు మనకి చెప్పవసరం లేదు, అమ్మ చెప్పక్కర్లేదు, నాన్న చెప్పక్కర్లేదు, మనకే తెలుసుకోవాల్సిన చక్కటి నేస్తం అనమాట ఈ జ్ఞానం అనేది. మంచిర్యాల జిల్లాలో పిఎస్ఎస్ఎం మంచిర్యాల వైస్ ప్రెసిడెంట్ కొట్టి శంకరయ్య ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి ఉద్యోగులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. పిఎస్ఎస్ఎం మంచిర్యాల వైస్ ప్రెసిడెంట్ కొట్టి శంకరయ్య రోజు ధ్యానం చేయడం వలన వర్తమానంలో జీవించవచ్చునని, అలాగే పనిలో చురుకుతనం పెరుగుతుందని తెలియజేశారు. జీవితంలో ప్రశాంతత ఉండాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో సింగరేణి ఉద్యోగులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. గుంటూరు జిల్లా గోరంట్లలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సాయి స్వాతి ఎన్క్లేవ్లో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట్రామయ్య పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానంతో చేకూరు లాభాల గురించి ధ్యానులకు చక్కగా తెలియజేశారు. అందరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్వని విజ్ఞాని ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో అఖండ మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సత్యవతి, పద్మకుమారిలు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. 108 రోజుల ధ్యానం విశిష్టత గురించి అలాగే బ్రహ్మర్షి పత్రిజీ బోధనల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు లక్ష్మి, జ్యోతి, ఈశ్వరమ్మ 50 మంది పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఏం చెప్తున్నారు? మీ ఫ్యామిలీ లైఫ్ లో కరెక్ట్ గా ఉండండి, మీ పర్సనల్ లైఫ్ లో కరెక్ట్ గా ఉండండి. ఇంకొకటి ఏంటంటే 24 గంటల సమయాన్ని అనవసరంగా సమయం వృధా చేసుకోకుండా 1-8 గంటలు శరీర ధర్మం, 1-8 గంటలు గృహధర్మం, ఇంకొక 8 గంటలు స్వధర్మము. శరీర ధర్మం అంటే ఫిజికల్ బాడీకి ఇచ్చే ఇంపార్టెన్స్, దానికి కావాల్సిన నిద్ర, దానికి కావాల్సిన ఆహారము, దానికి కావాల్సిన ఎంజాయ్మెంట్, మంచి బట్ట కడతారు. ఇవన్నీ కూడా మనం దైవత్వంతో చేసిన మంచి పనులే, ఏమి వ్యర్థమైన పనులు, అనవసరమైన విషయాలు కానే కాదు. ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగా చేసే సాధనలో భాగాలే. మన శరీరానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీనికి 8 గంటలు గృహధర్మము, ఇవన్నీ బాధ్యతలు. మంచి భార్యగా, మంచి భర్తగా, మంచి పిల్లలుగా, మంచి కోడలుగా, మంచి కూతురుగా మనం ఆస్కార్ అవార్డు కొట్టేయాలంట. పత్రిజీ చెప్పారు ఎన్నోసార్లు. కర్నూలు జిల్లాలోని బ్రహ్మగుండంలో గల పురాతన శివాలయంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సజ్జన సాంగత్యం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుజాతమ్మ, లత, మణి, పద్మావతి, రామాంజనేయులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యానులు, మాస్టర్లు కోలాటం ఆడి పాడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ నమస్కారం అండి. మేము శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరపు నుంచి కర్నూలు జిల్లా నుంచి మేము ఇక్కడ కార్తీక మాసం పురస్కరించుకొని బ్రహ్మగుండం దేవస్థానంలోన శివుడి ముందు కోలాట సేవ చేయడానికి వచ్చాము. ఇక్కడ పరమశివుడి ముందర మేము చాలా ఆనందహేళతో కోలాటాలు నిర్వహించుకున్నాము. అదేవిధంగా మా గురువుగారు అయినటువంటి తాళ్ళపాక స్వామి గారికి కూడా పాదపద్మములకు నమస్కారం చేస్తున్నాము. మాకు ఇంతటి సేవా కార్యక్రమాల గురించి మా గురువుగారు వెంటుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఆయనకు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా గురువుగారు మాకు నేర్పిస్తున్నటువంటి సేవలన్నింటిలో మేము పాల్గొంటున్నాము. ధ్యానము, కోలాటము, అదేవిధంగా మాకు యోగా గురించి, వీటన్నింటి గురించి కూడా మా గురువుగారు ఆశీస్సులతో మేము అన్నీ కూడా నిర్విఘ్నంగా నిర్వహించుకుంటున్నాము. మేము ఈ సందర్భంగా మా గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై ఓం నమో తాళ్ళపాక స్వామీజీ పాదపద్మలకు నమస్కారం. జై తాళ్ళపాక స్వామీజీ గారికి జై. హైదరాబాద్లోని నిజాంపేట్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో డిసెంబర్ 8న మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగనుంది. నిజాంపేట్లోని బండారి లేఅవుట్ లైబ్రరీ రోడ్ నంబర్ 7B నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. వసుదేక ఫౌండేషన్ పేరం నాగేంద్ర ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్ పద్మావతి సిద్దెళ్ల, ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీ లక్ష్మీ నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు జగద్గురు పత్రిజీ ధ్యాన శిక్షణ కేంద్రం నిజాంపేట్ మాస్టర్లు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో డిసెంబర్ 8న గురు సాంగత్యం సమాధ్యానం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది. కాంతి ధర్మ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు, గ్లోబల్ స్పిరిచువల్ స్పీకర్ ప్రకృతి ఉమామహేష్, అలాగే సవితా ఉమామహేష్లు పాల్గొని తమ సందేశాలను ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కాంతి ధర్మ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు. అన్నమయ్య జిల్లా కొట్టాలలోని పిరమిడ్ జేతవనం ధ్యానాశ్రమంలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో న్యూ ఎనర్జీలోకి ప్రయాణం అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. గ్రాండ్ మాస్టర్ సేట్ బాలకృష్ణ, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాఘవేంద్రరావు, రామాచారి, సేత్ కౌన్సిలింగ్ టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వర్క్ షాప్ కు వచ్చేవారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.